ఆటల పాటలకు ఇలా నీ గొంతు మూగవోయే నెలా, జగతినే చుట్టావలా నీకు ఆదరణ లేదు ఎలా. గొంతుతోనే అందలమెక్కే అది మరిచి మరో గొంతును కోసే, గొంతుతోనే అందలమెక్కే అది మరిచి మరో గొంతును కోసే. ఆటల పాటల కోయిలా నీ గొంతు మూగవోయే నెలా. అందరికీ తెలంగాణ ఉద్యమ కళాభివందనాలు. నా పేరు భూక్య గంగాధర్ నాయక్. కరీంనగర్ జిల్లా రాయకల్ మండల్ ఒడ్డెలింగపూర్ గ్రామంలోని లోక్యనాయక్ తండమాది. నా 15 సంవత్సరాల నుండి నేను పాటలపై ఆసక్తి చూపి నా గురువు సురేష్ నాయక్తో ఆయన ప్రోత్సాహంతో ఆర్కెస్ట్రా ప్రోగ్రాలకు వెళ్ళి నా ఇంటర్మీడియట్లో NYK నెహ్రూ యువ కేంద్రతో సంబంధం ఏర్పడి కర్ణాటకలోని చిత్రదుర్గ, హసదుర్గ, బళ్ళారి, బీదర్లోని జిల్లాలలో, అలాగే ఒరిస్సాలోని కోనార్క్, పూరిలో, ఉత్తరప్రదేశ్లో హర్దోయ్ జిల్లాలలో జాతీయ సమైక్యత శిబిరాలలో పాల్గొని మన రాష్ట్రానికి ప్రథమ, ద్వితీయ బహుమతులను గుస్సాడి మరియు లంబాడి నృత్యాలతో సాధించడం జరిగింది. ఆ తర్వాత నా యొక్క డిగ్రీ చదువుతున్న తరుణంలో టీ-న్యూస్ నిర్వహించినటువంటి రేలారే ధూమ్ధామ్ కార్యక్రమంలో ఫైనల్ వరకు వెళ్ళి రావడం జరిగింది. అలా గాయకునిగా, డాన్సర్గా అనేక కార్యక్రమాలు చేశాను. కిస్మత్ బంజారా గీత్మాల, ఎలా మరువను, కుందనాల బొమ్మ, ఓ చెలి, తెలంగాణ పోరు, ఎడబాటు, ఎర్రని మందారం, గల్ఫ్ గాయం, అందమైన కళ అను క్యాసెట్లలో నేను పాటలు రాయడం జరిగింది, పాడడం జరిగింది, అలాగే డ్యాన్స్ కూడా చేయడం జరిగింది. ఇక తెలంగాణ ఉద్యమానికి వస్తే సకల జనుల సమ్మెలలో, రీలే దీక్షలలో, ధర్నాలలో, పోలీస్ స్టేషన్లో అరెస్టు అయి పోలీస్ స్టేషన్లలో ఇలా అరెస్ట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉస్మానియా క్యాంపస్లో జరిగినటువంటి ప్రతి ఒక్క ధూమ్ధాంలో నేను పాల్గొని మిలియన్ మార్చ్లో లాఠీ దెబ్బలు కూడా తినడం జరిగింది. 2009లో కేసీఆర్ గారు రాయకల్ మండల్కి వచ్చినప్పుడు ధూమ్ధాం నా యొక్క టీం ద్వారానే నేను చేశాను. ఆ తర్వాత 2014లోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఎలక్షన్లలో జగిత్యాల నియోజకవర్గం డాక్టర్ సంజయ్ కుమార్ గారి టీఆర్ఎస్ ప్రచారం చేస్తూ కేసీఆర్ గారు మరియు కవితక్క గారు వచ్చిన బహిరంగ సభను కూడా ఇలా నా యొక్క ధూమ్ధాం ద్వారానే చేశాను. ఊర్లలో నేను ప్రోగ్రామ్కి వెళ్తున్నాను డప్పు పట్టుకొని పోతే కొందరు బయట చూసేటోళ్ళు, అరే మాది కూడా వెళ్ళిండ్రా బయలుదేరిండ్రా, ఇక భాగవతాలు ఏడరా నీ భాగవతం అని ఇలా కించపరిచి నాకు మాట్లాడేవాళ్ళు. అయినా అవన్నీ భరించుకొని చిరునవ్వుతో మాట్లాడి వెళ్ళి మంచిగా వాళ్ళతో మాట్లాడి చిరునవ్వుతో పలకరించి మంచి రోజులు ఎప్పటికైనా నాకు రాకపోతాయని నాలో నేను అనుకునేవాడిని. మా అమ్మ వాళ్ళు వీళ్ళు చెప్పే మీ కొడుకుని ఎందుకు ఆగం చేస్తున్నావు అని వాళ్ళు వీళ్ళు లేనిపోని మాటలు కల్పించి చెప్తే, ఒరే బిడ్డ మనం ఇట్లా ఉంటే బతికేది ఎట్లా చదువుకోరా అని చెప్పింది. కానీ నేను చదువును కూడా పక్కన పెట్టేసిన. ఇలా నేను పని చేయట్లేదు, చదవట్లేదని చెప్పేసి మా అమ్మ నాకు పెళ్లి కూడా చేయించడం జరిగింది. వచ్చిన భార్య కూడా తిట్టడం స్టార్ట్ చేసి, ప్రోగ్రామ్ మానుకో, మనం బతికేది ఎట్లా, మన బతుకు తెరువు నడిచేది ఎట్లా అని తను కూడా నాకు అనేక తిట్లు తిట్టేది. అయినప్పటికీ నిన్ను వదిలేయమన్నా వదిలేస్తాను, కానీ పాటలతోటి నేను అసలు వదిలే అని ముచ్చటనే లేదని చెప్పేసి మా భార్యతోటి కూడా నేను గొడవ పడడం జరిగింది. అలా అనేక ప్రోగ్రాలు చేసి రసమయ్యన్న ఇలా సాంస్కృతిక సారథి చైర్మన్ అయినరు. మా కళాకారులకు ఎంతో గొప్పతనంగా, ఎంతో గర్వంగా చెప్పుకునే విధంగా మా రసమయ్యన్న మాకున్నారని మేము ధైర్యంగా నిల్చున్నాం. మార్మోగిన పాటలో రసమై బాలకిషన్ గారితో నేను పాట పాడడానికి వెళ్తే, మట్టిలో పుట్టిన ఆనిముత్యం గిరిజన ముద్దుబిడ్డ అని ఇలా తన నోటనే అన్నమాట. ఇలా సాంస్కృతిక సారథిలో రాష్ట్ర ప్రభుత్వం కళాకారులకు కొలువులను కల్పించింది. ఇలా ఎన్ని ప్రోగ్రాంలు చేసి ఎన్ని ఒడిదొడుకులను ఓర్చుకొని ముందుకు వచ్చి అనేక ప్రోగ్రాలలో పాల్గొని ముందుకు వస్తే ఇలా సాంస్కృతిక సారథి ప్రవేశపెట్టినటువంటి కొలువులలో అవకాశం రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ నా యొక్క ఫైల్స్ పట్టుకొని పోతే ఒక 200-300 రూపాయల ఫైల్స్ అంటే అన్ని పేజీలు ఉన్నప్పటికీ అవన్నీ చూసి కూడా ఈరోజు చెత్త కుండీలలో పడేసి ఇలా నా బతుకు భారం, నా బతుకు గడిచేది ఎలా అని ఇక ఇంట్లో పని చేయడం నాకు చేత కాక ఇటు చదువు పక్కన పెట్టేసి ఇలా బ్రతుకు తెరువు కొరకు పక్క దేశం పోయి ఇలా లేబర్గా పోవాల్సిన అవసరం వస్తుంది. ఇక్కడైనా మా కేసీఆర్ గారు కరుణించి
రసమయ్యన్న గారు మాకైతే ఇంత కష్టాలు పడ్డా మాకు కొలువులు ఎలాగో కల్పించలేరు, మాకు బతుకు గడవడం మాకు భారమైంది కాబట్టి మేమంటే దేశాలకు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఉన్న కళాకారుల కన్నా కనీస కనికరం చూపి వాళ్ళకన్నా కొలువు ఇప్పించి ఇట్లా బయట దేశాల తొవ్వలు పట్టకుండా కొద్దింత కాపాడాలని కోరుకుంటూ, మరి ఇవాళ నేను ఒక గిరిజన బిడ్డగా ఇవాళ తండాలలో పుట్టి పెరిగాను. లంబడోళ్లకు ఇవాళ నౌకర్లు ఎవరు కేటాయించారు, ఎవరెవరికి ఇచ్చిర్రు? మరి ఇలా సాసు ఏమరా సాసు అంటే ప్రపంచ లెవెల్లో ఫేమస్ అయిన పాట, అటువంటి జానికి ఉద్యోగం రాలే. అలాగే ఎస్టీలలో ప్రస్తుతానికి మంచి ఫేమస్ అయిన కళాకారులు ఎవరంటే శ్రీనివాస్ రాథోడ్, ఆయనకు కూడా జాబ్ రాలే. కరీంనగర్ జిల్లా నుంచి నేను ఉన్నాను, అనేక ధూమ్ధాములు చేశాను, నాకు కూడా రాలే. మరి బంజారాలో ఎవరికి న్యాయం జరిగింది? కేవలం ఈ కేటాయించిన ఉద్యోగాలలో వారి బంధువులు, వారి అన్న కొడుకులు, అక్కలకు, కార్ డ్రైవర్లకు వాళ్ళకే మరి ఇప్పించడం జరిగింది. దయచేసి దీనిని గుర్తించి సరి అయిన వారిని ఉద్యోగం కల్పించాలని కోరుకుంటూ మా రసమై బాలకృష్ణ అన్నకు ప్రత్యేక కళాభివందనాలతో కన్నీళ్లతో మీకు పాదాభివందనాలు చేసుకుంటున్నాము. ధన్యవాదాలు.